వెల్కమ్ టు వేదిక టీవీ. ముందుగా ఈ రోజు స్పెషల్ స్టోరీకి స్వాగతం. తెలంగాణ కొంగు బంగారం మేడారం ప్రతిష్ట ఇప్పుడు దేశ సరిహద్దులు దాటేసింది. తెలంగాణ వన జాతరకు సుదూర తీరాల నుంచి విదేశీ భక్తులు తరలి రావడం కొత్త కాదు. అయితే ఏకంగా విదేశీ గిరిజన తెగలను సైతం మన వన దేవతల జాతర ఆకర్షిస్తుండడం విశేషం. కోట్లాది మంది భక్తుల పూజలు అందుకుంటున్న వనదేవతలు సమ్మక్క సారలమ్మ గద్దల దగ్గర ఈసారి దేశీయ గిరిజనులు కాదు, విదేశీ గిరిజన బృందాలు కళా ప్రదర్శనలు చేయడం ఈ ఏడాది జాతర ప్రత్యేకతగా నిలిచింది. న్యూజిలాండ్ కి చెందిన మావోరి గిరిజన తెగ ప్రతినిధులు మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరను సందర్శించడం జాతరకు సరికొత్త అందాన్ని తీసుకొచ్చింది. ప్రపంచ ప్రఖ్యాత వనదేవతలను భక్తితో కొలిచేందుకు న్యూజిలాండ్ నుంచి వచ్చిన మావోరి గిరిజన తెగ ప్రతినిధులు వచ్చి మన జాతరలో సందడి చేశారు. ఈ సందర్భంగా మేడారం గద్దల ప్రాంగణంలో మావోరి తెగ వారి సంప్రదాయ నృత్యమైన హాకా నృత్యాన్ని ప్రదర్శించారు. తెలంగాణ గుండె చప్పుడు మేడారం జాతరలో విదేశీ డప్పుల చప్పుడు అడవిలో ప్రతిధ్వనించింది. ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన జాతరలో ఒకటైన మేడారం జాతరలో మావోరి సాంప్రదాయక నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. యుద్ధ సమయంలో ప్రత్యర్థులపై పోరాటానికి తమ సైన్యాన్ని సిద్ధం చేయడంలో భాగంగా తమ తెగవారిలో ఉత్సాహాన్ని నింపేందుకు, శత్రువులో భయోత్పాతం సృష్టించేందుకు న్యూజిలాండ్ లో మావోరి గిరిజన తెగకు చెందిన ఆదివాసీలు ఈ హాకా నృత్యాన్ని ప్రదర్శిస్తారు. శత్రువులపై పోరాడి గెలిచిన వనదేవతల పరాక్రమాన్ని ప్రదర్శించేలా హాకా నృత్యం ఉంటుంది. ఈ నృత్యం ఆద్యంతం అత్యంత ప్రభావవంతంగా ఉంటుంది. ముఖ కవలికలు మొదలు ప్రతి అడుగు తమలోని ధీరత్వాన్ని చాటుతున్నట్టుంటుంది. మన రాష్ట్రంలోని కోయ గిరిజనుల సంప్రదాయాలు, మావోరి తెగ ఆచారాలు కలగలిసిన ఆ మధుర క్షణాలు సరిహద్దులను చెరిపేశాయి. భూమి పట్ల, ప్రకృతి పట్ల, తమ పూర్వీకుల పట్ల ఆరాధనను, గౌరవాన్ని, హృదయాంతరాల్లో ఉన్న భక్తి భావాన్ని ప్రతిబింబించింది మావోరి తెగ హాకా నృత్యం. భాషలు వేరైనా, దేశాలు వేరైనా గిరిజన సంస్కృతిలో ఆత్మ ఒకటేనన్న భావాన్ని ఈ నృత్య ప్రదర్శన కలిగించింది. గిరిజనుల చరిత్ర వారిలోని ఆత్మగౌరవానికి ప్రతీక. ప్రకృతితో పెనవేసుకున్న అనుబంధం ప్రకృతి పట్ల భక్తి భావనను ప్రకటిస్తుంది. తమ జాతుల మనుగడ కోసం పోరాడిన తమ పూర్వీకులకు దైవత్వాన్ని ఆపాదిస్తుంది. తరతరాలుగా తమ తెగలను, జాతులను కాపాడుతూ వారికి రక్షణగా నిలిచిన వనదేవతల సాక్షిగా సాగే ఆ నృత్య ప్రదర్శన జాతరలో పాల్గొన్న వారికి మరచిపోలేని అనుభూతిని అందించింది. ఆ సందర్శనతో మేడారం జాతర కేవలం ఆధ్యాత్మిక సమ్మేళనంగా కాకుండా ప్రపంచ గిరిజన సాంస్కృతిక సమ్మేళనంగా నిలిచింది. తెలంగాణ న్యూజిలాండ్ కల్చరల్ ఎక్స్చేంజ్ కార్యక్రమంలో భాగంగా పంచాయతీరాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రత్యేక చొరవతో మావోరి తెగ ప్రతినిధుల మేడారం మహాజాతరను సందర్శించారు. హాకా నృత్య ప్రదర్శన సందర్భంగా మంత్రి సీతక్క స్వయంగా కళాకారులతో కలిసి నృత్యం చేసి వారిలో మరింత ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, ఆదివాసీ సంస్కృతికి దేశ సరిహద్దులు, భాషలు అడ్డు కావని, ప్రపంచంలోని ఎక్కడైనా ఆదివాసీలు అడవి, ప్రకృతి మీదే ఆధారపడి జీవనం సాగిస్తారని అన్నారు. ఆదివాసీ జీవన విధానం, విశ్వాసాలు ప్రపంచ వ్యాప్తంగా ఒకే తత్వాన్ని ప్రతిబింబిస్తాయని ఆమె పేర్కొన్నారు. మావోరి తెగ నృత్యాన్ని సందర్శకులు అత్యంత ఆసక్తితో, భక్తి శ్రద్ధలతో వీక్షించారు. అనంతరం మావోరి తెగ ప్రతినిధులకు సమ్మక్క సారలమ్మ దేవతల గద్దెల వద్దకు తీసుకెళ్లి దర్శనం చేయించారు. తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రకటించే వనదేవతలైన సమ్మక్క సారలమ్మ చరిత్రను, తెలంగాణ ఆదివాసీ దేవతల వైభవాన్ని స్వయంగా మంత్రి సీతక్క వారికి వివరించారు. దేవతలకు భక్తితో సమర్పించే బంగారాన్ని వనదేవతల ప్రసాదంగా అందజేశారు. మావోరి తెగ ప్రతినిధులను ఈ సందర్భంగా సన్మానించారు మంత్రి సీతక్క. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు